ఇవాళ క్లాస్ మనము ఏవియల్ ట్రీలో డిలీషన్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది చూద్దాము. సో డిలీషన్ అనేది నార్మల్ గా చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ అనేటివి మనము గుర్తుపెట్టుకోవాలి, లైక్ కొన్ని రూల్స్ అనేటివి ఫాలో అవ్వాలి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఏంటిది అంటే, ఎప్పుడైతే ఒక నోడ్ ని డిలీట్ చేస్తామో, డిలీట్ చేసిన వెంటనే నెక్స్ట్ నోడ్ ని డిలీట్ చేయకుండా ఏం చెక్ చేయాలి? బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేయాలి. సో ఏవియల్ ట్రీ అంటేనే డిఎస్ఎల్ బైనరీ సర్చ్ ట్రీ యొక్క కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది సాటిస్ఫై అవ్వాలి. సో ఇన్సర్షన్ లో అయినా సరే, డిలీషన్ లో అయినా సరే మనం బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ని మైండ్ లో పెట్టుకొని ఈ ఆపరేషన్స్ అనేటివి పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ డిలీషన్ కూడా ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తామో, ఫస్ట్ ఒక నోడ్ ని డిలీట్ చేసిన వెంటనే బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేయాలి. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ చెక్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏవియల్ ట్రీ అనేది బ్యాలెన్స్ గా ఉంది అన్నప్పుడు నెక్స్ట్ నోడ్ ని డిలీట్ చేస్తాము. లేదు, ఇన్ కేస్ బ్యాలెన్స్ లేదు, అన్బ్యాలెన్స్డ్ ఉంది ఏవియల్ ట్రీ అన్నప్పుడు రొటేషన్ పర్ఫామ్ చేసి, సో స్పెసిఫిక్ రొటేషన్ ఏదైతే సూట్ అవుతుందో అది పర్ఫామ్ చేసి మళ్ళీ ఆ ఏవియల్ ట్రీని బ్యాలెన్స్ చేస్తాము. సో ఇది వచ్చేసి సమ్ ప్రాసెస్. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ఏవియల్ ట్రీ ఉంది, దీని బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏంటో ఫస్ట్ చూద్దాము. సో 25 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి? ఇది లీఫ్ నోడ్ కాబట్టి 0 - 0 దట్ ఈస్ 0 అవుతుంది. సో 65 అండ్ 85 కూడా లీఫ్ నోడ్స్ కాబట్టి వీటి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కూడా మనకి 0 అవుతుంది. 125 175 కూడా బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0నే. ఓకే, సో 50ది చూద్దాము. సో 50 లెఫ్ట్ సైడ్ సబ్ ట్రీ 1 అండ్ రైట్ సైడ్ సబ్ ట్రీ చూసుకుంటే 1 అండ్ 2. సో 1 - 2 వచ్చేసి -1. ఓకే, అండ్ నెక్స్ట్ 75ది చూసుకుంటే 1 - 1 దట్ ఈస్ 0 అవుతుంది. 150ది చూసుకుంటే 1 - 1 ఇది కూడా 0 అవుతుంది. అండ్ రూట్ నోడ్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ సబ్ ట్రీ ఎంత? 1 2, బట్ డీపెస్ట్ లీఫ్ నోడ్ చూడాలి కాబట్టి 1 2 3. సో లెఫ్ట్ సైడ్ సబ్ ట్రీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హైట్ 3, రైట్ సైడ్ 1 2. సో 3 - 2 విచ్ ఇస్ 1. సో ఇక్కడ మనం ఏదైతే ట్రీ తీసుకున్నామో ఇదంతా బ్యాలెన్స్డ్ గా ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం డిలీషన్ అనేది స్టార్ట్ పెడదాము. సో ఫస్ట్ స్టెప్ లో మనకు డిలీట్ అవ్వాల్సింది ఏంటి? 65. ఓకే, సో చూసుకుందాము. సో 65 అనేది రూట్ నోడ్ ని కంపేర్ చేసుకుందాము. సో 100 కి 65 ఏమవుతుంది? లెస్సర్ అవుతుంది. సో లెస్సర్ కాబట్టి ఎటు సైడ్ వెళ్ళాలి? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో నెక్స్ట్ 50 ఉంది. సో 50 కి 65 అనేది కంపేర్ చేసుకుంటే రిలేషన్ ఏంటి? 50 అనేది 65 అనేది 50 కన్నా గ్రేటర్. సో గ్రేటర్ కాబట్టి రైట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ లో చెక్ చేయాలి. 75 ఉంది రూట్ నోడ్ లాగా. సో రూట్ నోడ్ 75, మనకు వచ్చిన వాల్యూ 65. సో 65 75 కన్నా లెస్సర్ కాబట్టి లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ లో చెక్ చేసుకుంటే మనకి 65 అనేది దొరికింది. సో దీన్ని డిలీట్ చేయడం అంటే ఈ పేరెంట్ కి అండ్ 65 ఎలా ఏదైతే చైల్డ్ ఉంటుందో వీటి మధ్యలో రిలేషన్ అనేది తీసేయడము, అంతే కదా. సో రిలేషన్ అనేది తీసేసినప్పుడు మనకి నోడ్ అనేది ఏమైనట్టు? డిలీట్ అయినట్టు. సో ఇక్కడ ఓకే ఫైన్, ఇక్కడ మళ్ళీ రాద్దాము. అంటే 65 రిఫరెన్స్ తీసేసిన తర్వాత డిలీట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? మన ఏవియల్ ట్రీ 100 50 25 75 150 125 175 అండ్ నెక్స్ట్ వచ్చేసి 85 అండ్ 65 అనేది మనకి లీఫ్ నోడ్ ఉండడం వల్ల మనకి ఏం చేంజెస్ జరగట్లేదు. ఇన్ కేస్ అది రూట్ నోడ్ అయితే సమ్ చేంజెస్ అనేటివి మనకి జరుగుతాయి. సో ఇక్కడ 65 అనేది లీఫ్ నోడ్ కాబట్టి మనకి ఏమంత ఎఫెక్ట్ పడట్లేదు మన ట్రీ పైన. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేద్దాం. సో 25 కి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి? 0. 85 కి 0, 125 కి 0, 175 కి 0. ఫైన్. సో 50 కి చెక్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1, రైట్ సైడ్ వచ్చేసి 2. సో 1 - 2 విచ్ ఇస్ -1. ఓకే, 75 కి 0, 0 - 1. సో 0 - 1 -1. 150 కి చూసుకుంటే 1 అండ్ 1. 1 - 1 0 అవుతుంది. అండ్ రూట్ నోడ్ కి చూసుకుంటే 1 1 2 3. లెఫ్ట్ సైడ్ డీపెస్ట్ నోడ్ హైట్ వచ్చేసి 3, రైట్ సైడ్ చూసుకుంటే 1 అండ్ 2. సో 3 - 2 విచ్ ఇస్ 1. సో ఇవన్నీ మనకి వాల్యూస్ -1 0 అండ్ 1 అనే సెట్ లోనే ఉన్నాయి.
ఇక్కడ మనకి నోడ్ డిలీట్ చేసిన తర్వాత ఏదైతే ఏవియల్ ట్రీ అపియర్ అయిందో అది బ్యాలెన్స్డ్ గా ఉంది. ఇప్పుడు మనం దేన్ని డిలీట్ చేయాలి? నెక్స్ట్ వచ్చేసి 15 ని డిలీట్ చేయాలి. నెక్స్ట్ 50. సో చూద్దాం ఇక్కడ 50 అనేది ఎక్కడ ఉందో. 50 ఎక్కడ ఉంది? మనకి 100 ని చెక్ చేసుకుంటే 50 ని కంపేర్ టు 50 ని కంపేర్ చేసుకుంటే మనకి 50 ఇక్కడ ఉంది. 100 కన్నా 50 అనేది లెసర్ వాల్యూ. సో లెసర్ వాల్యూ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్ లో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 50 అనేది దొరికింది. ఇందాక సినారియో చూసుకుంటే 65 అనేది లీఫ్ నోడ్. బట్ ఇక్కడ 50ని ఎప్పుడైతే దీన్ని డిలీట్ చేసామో 50ని ఎప్పుడైతే మనం డిలీట్ చేయాలి అనుకుంటున్నామో 50 వచ్చేసి మనకి రూట్ నోడ్, పేరెంట్ నోడ్. సో పేరెంట్ కాబట్టి దీనికి చిల్డ్రన్ ఉన్నారు. ఇప్పుడు దాన్ని డిలీట్ చేస్తే మరి దాని ప్లేస్ ఎవరు ఆక్యుపై చేసుకుంటారు? సో ఇక్కడ మనకి బైనరీ సెర్చ్ ట్రీలో ఏదైతే రూల్ ఫాలో అయ్యామో సేమ్ రూల్ ఇక్కడ ఫాలో అవ్వాలి. అంటే ఇక్కడ రూట్ నోడ్ కి ఆక్యుపై చేసుకోవడానికి 2 ప్లేసెస్. అంటే ఇదర్ ఇన్ ఆర్డర్ ప్రిడిసెసర్ అన్నా ఆక్యుపై చేయొచ్చు, లేదు అంటే ఇన్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్, ఇన్ ఆర్డర్ సక్సెసర్ అన్నా ఆక్యుపై చేయొచ్చు. అంటే 50 పేరెంట్ ఇక్కడ రాద్దాము. 50 నెక్స్ట్ 25 నెక్స్ట్ 75 నెక్స్ట్ 85. ఇదే కదా 50 యొక్క సబ్ ట్రీ, ఇది 50 ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? 50ని డిలీట్ చేయడము. సో 50ని డిలీట్ చేయాలి. సో 50ని పేరెంట్ ని డిలీట్ చేసినప్పుడు ఆ పేరెంట్ యొక్క ప్లేస్ ని వాళ్ళ చైల్డ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్యుపై చేసుకోవాల్సిందే. అంటే ఒక ట్రీ అన్నప్పుడు రూట్ నోడ్ 100% ఉండాలి, అవునా? సో రూట్ నోడ్ నే డిలీట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పొజిషన్ ని వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకోవాల్సిందే. సో ఆక్యుపై చేయాలి అన్నప్పుడు మన దగ్గర 2 కేసెస్, అంటే ఈ రెండిట్లో ఎవరన్నా ఆక్యుపై చేసుకోవచ్చు. అంటే లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరన్నా ఆక్యుపై చేయొచ్చు, ఇది రైట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరన్నా ఆక్యుపై చేయొచ్చు. అండ్ సెకండ్ ఏంటిది? ఆక్యుపై చేసిన తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేయాలి, అది సెకండ్ పాయింట్. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ పెద్దగా ఉన్నారు, సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ఇన్ ఆర్డర్ ప్రిడెసెసర్. సో ప్రిడెసెసర్ అంటే ఇది, సక్సెసర్స్ అంటే ఇది. సో దీంట్లో ప్రిడెసెసర్ లో ఎప్పుడైతే ఆక్యుపై చేస్తుందో ఈ లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీలో లార్జెస్ట్ ప్రిడెసెసర్ ఆక్యుపై చేసుకోవాలి దాని వాల్యూ, పేరెంట్ యొక్క వాల్యూ ప్లేస్. అదే సక్సెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ సక్సెసర్ సబ్ ట్రీలో ఇవి రెండే కాదు, ఈ సబ్ ట్రీలో ఎంటైర్ సబ్ ట్రీలో మనకి అన్ని వాల్యూస్ కంపేర్ చేసుకుని దాంట్లో స్మాలెస్ట్, అన్నింటికన్నా స్మాలెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఆక్యుపై చేసుకోవచ్చు. అంటే లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్ లో లార్జెస్ట్ ఏదైతే ఉంటుందో అది పేరెంట్ యొక్క ప్లేస్ ని ఆక్యుపై చేయొచ్చు లెఫ్ట్ సైడ్. అదే రైట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్ లో ఏమో స్మాలెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఆక్యుపై చేయొచ్చు. సో ఇది వచ్చేసి మెయిన్ పాయింట్. సో రూట్ నోడ్ ని ఎప్పుడైతే డిలీట్ చేయాలి అనుకుంటున్నామో లెఫ్ట్ సైడ్ సబ్ ట్రీలో ఏంటి లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఆక్యుపై చేయొచ్చు, లేదు అంటే సక్సెసర్ రైట్ సైడ్ ఫ్యామిలీ అన్నిట్లో కలిపితే ఏదైతే స్మాలెస్ట్ వస్తుందో అదన్నా ఆక్యుపై చేయొచ్చు. సో 2 కేసెస్ ఉన్నాయి ఇక్కడ మనం. ఓకే, సో ఇప్పుడు ట్రీని క్రియేట్ చేద్దాము. అండ్ వచ్చేసి 100. ఓకే, ఇటు సైడ్ ఏం చేంజెస్ లేవు కాబట్టి ఫస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసేస్తాను రైట్ సైడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి 50 అనేది డిలీట్ అవ్వాలి. సో 50 డిలీట్ అవ్వాలి అంటే ఇందాక డిస్కస్ చేసాము, ఇదర్ లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి లార్జెస్ట్ అన్న ఆక్యుపై చేయాలి, లేదు అంటే రైట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి స్మాలెస్ట్ ఎలిమెంట్ అన్న ఆక్యుపై చేయాలి. సో నేను ప్రిడిసెసర్ ని ప్రిఫర్ చేస్తున్నాను. సో మీ ఇష్టం, సక్సెసర్ నుండి కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 50 అనేది డిలీట్ అయిపోయింది అండ్ దాని ప్లేస్ వచ్చేసి 25 ఆక్యుపై చేసుకుంది. అండ్ 25 కి ఇక్కడ వచ్చేసి ఏంటి 75 అండ్ నెక్స్ట్ వచ్చేసి 85, నో చేంజ్. అండ్ ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు బ్యాలెన్స్ ఫ్యాక్టర్. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ చెక్ చేద్దాం. 85 కి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 75 కి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఇటు వచ్చేసి 0 అండ్ ఇటు వచ్చేసి 1 విచ్ ఇస్ -1. 25 కి చూసుకుంటే 25 యొక్క లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, 0. రైట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటే -2 వచ్చింది, లైక్ 2. సో మైనస్ చేస్తాం కాబట్టి ఆన్సర్ -2. ఓకే, 125 ది క్యాల్కులేట్ చేసుకుంటే 0, ఇది 175 క్యాల్కులేట్ చేసుకుంటే 0
అండ్ 150లో అండ్ ఏవియల్ ట్రీలో ఒక పాయింట్ ఏంటిది అంటే డూప్లికేట్స్ అలౌ లేదు. సో ఇది వచ్చేసి 175. 150కి చూసుకుంటే 1 - 1 0. రూట్ నోడ్ ఆల్రెడీ మనకి ఇక్కడ అన్బ్యాలెన్స్డ్ వచ్చేసింది. సో ఇది అన్బ్యాలెన్స్డ్ అవ్వడం వల్ల మనకి ఇది బ్యాలెన్స్ అవుతుందా చూద్దాం. 1 2 3 3 ఇది వచ్చేసి 1 అండ్ ఓకే ఇది బ్యాలెన్స్ అయింది మనకి. సో ఇక్కడ మనకి అన్బ్యాలెన్స్ అవ్వనిది ఏంటి 25 అనే నోడ్ అన్బ్యాలెన్స్ అయ్యింది. సో అన్బ్యాలెన్స్ అయ్యింది అంటే మనం ఏం చెయ్యాలి, రొటేషన్ అనేది చెయ్యాలి. సో దానికి ఏదైతే సూట్ అవుతుందో ఆ రొటేషన్ అనేది చెయ్యాలి. సో ఇక్కడ ఏ డైరెక్షన్ లో ఉన్నాయి, సారీ రైట్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో రైట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి మనకు జరగాల్సింది ఏంటి, ఇక్కడ లెఫ్ట్ రొటేషన్ అనేది జరగాలి. సో ఆల్రెడీ ఇవన్నీ సింపుల్ బేసిక్స్ ముందు డిస్కస్ చేసాము. ఇలా ఉంది అంటే రైట్ రైట్. సో ఇక్కడ మనకు జరగాల్సింది ఏంటి, లెఫ్ట్ రొటేషన్ అంటే రూట్ నోడ్ అనేది డ్రాగ్ అవ్వాలి. సో మిడిల్ ఎలిమెంట్ రూట్ నోడ్ యొక్క ప్లేస్ ని ఆక్యుపై చేసుకుంటుంది. ఇలా మనకి ఇక్కడ ప్లేస్ అవ్వాలి. సో ఇక్కడ మనము ట్రీని డ్రా చేద్దాము. రొటేషన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చే రూట్ ఏంటి, ట్రీ ఏంటి 100. నెక్స్ట్ 25. సారీ ఇది 25 కాదు కదా, మనం రొటేషన్ అనేది చేసాము ఇందాక ఏదైతే డిస్కస్ చేసామో అది. ఫస్ట్ రైట్ సైడ్ సబ్ ట్రీ రాసేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. 125 175. అండ్ ఇక్కడ మనకి చేంజ్ అనేది అయ్యింది ఏంటి, లెఫ్ట్ రొటేషన్ అనేది జరిగింది. సో ఇక్కడ రూట్ నోడ్ వచ్చేసి 75 అవుతుంది అండ్ లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి 25, రైట్ చైల్డ్ వచ్చేసి 85. ఇక్కడ బిఎస్ఎల్ కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతాయి చూస్తే. లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటే రూట్ నోడ్ కన్నా అందరూ చిన్నగా ఉన్నారు. రైట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటే రూట్ నోడ్ కన్నా అన్ని పెద్దగా ఉన్నాయి. అండ్ 75 కి కంపేర్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ 23, రైట్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్ 25, రైట్ సైడ్ 85. యా కండిషన్ సాటిస్ఫై అయింది. 150కి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ 125, ఎస్, రైట్ సైడ్ 175. ఓకే ఇప్పుడు బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ని చెక్ చేద్దాము. సో 25 ఒక బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 0. 85 ది కూడా 0 అవుతుంది. నెక్స్ట్ 125 ది ఏమవుతుంది 0 అవుతుంది. 175 ది కూడా 0 అవుతుంది మనకి. సో 75 ది క్యాల్కులేట్ చేసుకుంటే బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 1 అండ్ 1. సో 1 - 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. 150 ది క్యాల్కులేట్ చేసుకుంటే 1 అండ్ 1, 1 - 1 ఇది కూడా 0. అండ్ రూట్ నోడ్ ది క్యాల్కులేట్ చేసుకుంటే 1 1 2 1 1 2. సో 2 - 2 0. సో ఇది మన ఏవియల్ ట్రీ ఆఫ్టర్ 50 డిలీట్ చేసిన తర్వాత ఏమైంది, బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉంది. సో నెక్స్ట్ 125 ని డిలీట్ చేద్దాం. సో ఇక్కడ 125 ని డిలీట్ చేస్తున్నాం కాబట్టి 125 అనేది ఏంటి, మనకి లీఫ్ నోడ్ గా ప్రెసెంట్ అయింది. సో మోస్ట్లీ మనకి ఏం చేంజెస్ అనేటివి జరగవు. సో ట్రీని డ్రా చేద్దాము. ఇక్కడ వచ్చేసి 100 అండ్ ఇక్కడ వచ్చేసి 75 అండ్ ఇక్కడ వచ్చేసి 150 అండ్ 75 లెఫ్ట్ చైల్డ్ 25 అండ్ ఈ చైల్డ్ వచ్చేసి 85 అండ్ ఇక్కడ 125 అనేది డిలీట్ అయింది. సో డిలీట్ అవ్వడము అంటే రిఫరెన్స్ అనేది తీసేయడము. అంటే ఆల్రెడీ ఇవి నోట్స్. సో దీన్ని మనము ఇదర్ అరే ఫామ్ లో రిప్రజెంట్ చేయొచ్చు, లేదు అంటే డబ్లీ లింక్ లిస్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయొచ్చు. సో లింక్ లిస్ట్ అంటేనే వాటి చైల్డ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయడము. సో డిలీట్ చేయడము అంటే మీనింగ్ ఏంటి, రిఫరెన్స్ అనేది నల్ గా చేయడం. ఓకే సో 125 ని డిలీట్ చేసేసినప్పుడు మనకి నో చేంజ్. ఇన్ కేస్ రూట్ నోడ్ అవుతేనే మనకి చేంజ్ అవుతుంది తప్పించి రిమైనింగ్ ఏది డిలీట్ చేసినా మనకి చేంజ్ అనేది జరగదు, అంత ఎఫెక్ట్ అనేది పడదు. ఇక్కడ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేద్దాము. సో 25 ఒక బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 0 అవుతుంది. 85 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది సేమ్ 0. 175 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0. 75 1 - 1 0. ఇది వచ్చేసి 0 - 1 which is -1. 100 ది చూసుకుంటే 2 - 2 which is equals to 0. సో ఇది వచ్చేసి బ్యాలెన్స్డ్ గానే ఉంది మన ఏవియల్ ట్రీ. నెక్స్ట్ ఏం చేయాలి, మనము 100 ని డిలీట్ చేయాలి. సో 100 ని డిలీట్ చేద్దాము. సో 65 ని డిలీట్ చేసాము, 50 ని డిలీట్ చేసాము అండ్ 125 ని కూడా డిలీట్ చేసాము. అండ్ నెక్స్ట్ 100 ని డిలీట్ చేద్దాం. ఈ ట్రీ నుండి 100 ని డిలీట్ చేద్దాము. సో 100 ని డిలీట్ చేయాలి అంటే 100 ఎలా ఉంది, 100 అనేది ఇప్పుడు మనకు ఎలా ఉంది, రూట్ నోడ్ గా ఉంది. సో ఈ రూట్ నోడ్ ని డిలీట్ చేయాలి అంటే మన దగ్గర ఉన్నట్టు ఏంటి, లెఫ్ట్ సబ్ ట్రీలో లార్జ్ ఎలిమెంట్ ఆక్యుపై చేయాలి. లైక్
ఇన్ ఆర్డర్ ప్రిడెసెసర్, లేదు అంటే రైట్ సైడ్ ఫ్యామిలీలో చూసుకుంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ అంటే ఇన్ ఆర్డర్ సక్సెసర్ అన్న ఆక్యుపై చేయాలి. మీ ఇష్టం, ఇదన్నా తీసుకోవచ్చు, లేదు అంటే ఇదన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇన్ ఆర్డర్ ప్రిడెసెసర్ ట్రై చేసి చూద్దాము వన్స్ అగైన్. సో ఇన్ ఆర్డర్ ప్రిడెసెసర్ లో మనకి ఏవే వాల్యూస్ ఉన్నాయి, 75 ఉంది, 25 ఉంది అండ్ 85 ఉంది. సో ఈ 3 మెంబర్స్ లో ఏది లార్జెస్ట్? 85. సో 85 అనేది ఆక్యుపై చేద్దాము. 85 అండ్ రైట్ సైడ్ నో చేంజ్, టీ 75. 85 ఆక్యుపై చేసుకుంది కాబట్టి మనకి ఏమవుతుంది, 75 అవుతుంది అండ్ నెక్స్ట్ 25 అవుతుంది. ఇన్ కేస్ ఇది ఆక్యుపై, ఓకే ఫైన్. ఇక్కడ ఏం చేసాం మనము, ఇది చూసాం, లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్ ఆక్యుపై చేసుకోవచ్చు. ఒకసారి రైట్ సైడ్ కూడా ఆక్యుపై చేసి చూద్దాం ఏమవుతుంది అనేది. ఫస్ట్ ఇక్కడ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ని చెక్ చేద్దాము. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి, ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 - 2 0, ఇక్కడ వచ్చేసి 0 అండ్ ఇక్కడ వచ్చేసి 0 - 1 దట్ ఈస్ -1. ఓకే, ఏవిఎల్ ట్రీ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంది. ఇన్ కేస్ మనము రైట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి చూసుకుంటే మన ట్రీ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 150 ఉంది, 175 ఉంది. వీటిల్లో మనం ఏది తీసుకోవాలి, స్మాలెస్ట్ తీసుకోవాలి. సో స్మాలెస్ట్ అన్నప్పుడు 150 అవుతుంది, 150 175. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ నో చేంజ్, 75 25 8. సో లెఫ్ట్ చూస్ చేసుకుంటే ఇలా అయింది మనకి, రైట్ చూస్ చేసుకుంటే ఇలా అయింది. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ చూద్దాము. 25 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0, 85 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కూడా 0. 175 బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి 0. 75 1 - 1 0. అండ్ రూట్ నోడ్ చూసుకుంటే 1 2 మైనస్ హైట్ వచ్చేసి 1, 2 - 1 1. సో లెఫ్ట్ అన్నా రైట్ అన్నా నో ప్రాబ్లం తీసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ మనం బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది చూడాలి. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఇన్ కేస్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటే రొటేషన్ చేసి మనము దాన్ని ఏవిఎల్ ట్రీ ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇలా డిలీషన్ ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ చేస్తాము ఒక ఏవిఎల్ ట్రీ పైన. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, ఫస్ట్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ చూడడం. ఎవ్రీ టైం నోడ్ ఎప్పుడైతే డిలీట్ అవుతుందో ప్రతిసారి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేసి బ్యాలెన్స్ చేయడము ఏవిఎల్ ట్రీ. అండ్ లీఫ్ నోడ్ ఎప్పుడైతే డిలీట్ చేస్తామో మోస్ట్లీ చేంజ్ అనేది కనిపించకపోవచ్చు. ఇన్ కేస్ చేంజ్ అనేది కనిపిస్తే మాత్రం బ్యాలెన్స్ అనేది చేయాలి, ఇది 100%. అండ్ రూట్ నోడ్ ని ఎప్పుడైతే డిలీట్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు ఇదర్ ఇన్ ఆర్డర్ ప్రిడిసెసర్ అన్నా లేదు అంటే ఇన్ ఆర్డర్ సక్సెసర్ అన్నా ఆక్యుపై చేస్తుంది దాని ప్లేస్. ఆక్యుపై చేసిన తర్వాత కూడా మళ్ళీ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ని చెక్ చేసి ఏవిఎల్ ట్రీ ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇది వచ్చేసి ఏవిఎల్ ట్రీ యొక్క డిలీషన్ కాన్సెప్ట్.